వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకుంటే పుణ్యఫలం కలుగుతుందని ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి మొదలుకొని 10 రోజుల పాటు స్వామివారి దర్శనం చేసుకుంటే పుణ్యఫలం దక్కుతుంది అంటున్న శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి, వైకుంఠం ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుంది, ఈ 10 రోజుల పాటు స్వామివారిని చూస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే అంశంపై మనతో మాట్లాడేందుకు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి ఉన్నారు. స్వామి నమస్కారం. స్వామి, ఈ 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి గతంలో 2 రోజులు ఉండేది, చాలా ప్రాముఖ్యంగా చాలా మంది ఎక్కువ మంది భక్తులు వచ్చేవాళ్ళు. ఈసారి గత 3 ఏళ్ళుగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెచ్చి భక్తులు దర్శనం కల్పిస్తారు. ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వారంలో దర్శిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందు వచ్చే మంగళవారం నాడు శ్రీవారి ఆలయము ఉపాలయాలంతా శుద్ధి చేసే కోయిలాల్వార్ తిరుమంజనం అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయం అంతా సర్వాంగ సుందరంగా అలంకరించబడుతూ ఉన్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల రోజున స్వామివారిని దర్శించుకుంటే అధిక ఫలితాలు ఉంటాయి. విష్ణు పంచక దినాలు అంటారు. ఈ విష్ణు పంచక దినాల్లో స్వామివారిని దర్శించుకుంటే పర్వదినాలలో స్వామివారిని దర్శించుకున్నట్లయితే మరింతగా ఫలితాలు ఉంటాయి. ఈ 10 రోజుల పాటు ఒకే ఫలితమే ఉంటుంది స్వామివారిని దర్శించుకున్న వారికి. పైగా వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఉపవాసం ఉండి ఉపవాస విరమణ చేసిన వారికి కూడా అధిక ఫలితాలు ఉంటాయి. ఈ 24 ఏకాదశులు వస్తాయి సంవత్సరంలో. 24 ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వారందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి ఉపవాసంతో ఈ యొక్క ఉపవాస దీక్షలు పూర్తి అవుతాయి. మళ్ళా వచ్చే ఏకాదశి నుంచి మళ్ళా ఉపవాస దీక్షలు ప్రారంభం చేసుకుంటూ ఉంటారు. ఈ ఉత్తరాయణం పుణ్యకాలం అంటాము. ఈ 10 రోజుల పాటు మంచిది, స్వామివారి దర్శించడం మంచిదే అని ఒక పక్క అంటున్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు మీరేమంటారు? 10 రోజుల పాటు స్వామివారిని దర్శించుకుంటే ఒకే ఫలితాలు ఉంటాయి. ఈ పర్వదినాల రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయి. మనకి ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలము అని 2 పుణ్యకాలాలుగా దేవతలకు ఉంటుందనేది పంచాంగంలో నిర్దేశించి ఆ ప్రకారమే మనకి కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకు అందరికీ పగలు, దక్షిణాయన పుణ్యకాలం అంటే రాత్రి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి అంటే కౌశిక ద్వాదశి ముందు రోజున స్వామివారు మేల్కొంటారు. తర్వాత ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు తయారయ్యి ముక్కోటి దేవతలకి దర్శనాన్ని ప్రసాదించే మహాపర్వదినంగా మనకి పురాణాల్లో పేర్కొనబడింది. ఆ ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి అత్యంత ప్రాశస్త్యం వచ్చింది. ఆ రోజు స్వామివారిని దేవతలందరితో పాటు కలిసి దర్శించుకోవడం అనేది విశేష ఫలితాలుగా ఉంటుందని మనకు తెలుస్తూ ఉన్నది. అంటే భూలోకంలో కావచ్చు, వైకుంఠ లోకంలో 120 నిమిషాలు స్వామివారి మేల్కొని ఉంటారు. ఆ సమయంలో స్వామివారి దర్శించుకుని మంచిది అంటున్నారు. ఈ 40 రోజులకు ఎటువంటి కాలం వస్తుంది, ఎన్ని నిమిషాల పాటు భూలోకంలో ఉంటుంది, అలాగే వైకుంఠం కాలం ఏంటి అసలు? మనకి వైకుంఠంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అనే 2 కాలాలుగా నిర్దేశించబడింది. 6 నెలల పాటు దక్షిణాయనము దేవతలంతా నిద్రకు ఉపక్రమిస్తారు. వైకుంఠంలో నిమిషాల పాటు ఉండే సమయాన్ని రోజుల పాటు భూలోకంలో మనుషులు పాటిస్తారని, ఈ 10 రోజుల పాటు స్వామివారిని వైకుంఠ ద్వారా దర్శించుకుంటే మంచి ఫలితమే కలుగుతుంది. ఆ 2 రోజుల పాటే కాదు, ఈ 10 రోజుల్లో ఏ సమయానైనా స్వామివారిని వైకుంఠం ద్వారా దర్శించుకోవచ్చని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దృష్టి నటిస్తారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనాథ్తో సురేష్, HMTV తిరుమల.